గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఆన్‌లైన్ గేమ్స్ కానీ ప్రమోట్ చేసే ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ పైనైతే కేసెస్ అనేవి నమోదవుతున్నాయి. తాజాగా మరికొంతమంది పైన కూడా కేసెస్ అనేవి నమోదయ్యాయి. అసలు ఈ బెట్టింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు వీళ్ళకి ప్రమోట్ చేయడానికి వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళెవరు? అసలు ఈ ప్రమోషన్స్ అనేవి ఎందుకు ఇంత ఫేమస్ అయిపోయాయి? ఎందుకు అనంటే మనం యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ప్రతి ఒక్కరు కూడా కొన్ని యాప్స్‌నైతే ప్రమోట్ చేసిన వీడియోస్ అయితే కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వాళ్ళే ఉన్నారు. అసలు నిజానికి తప్పెక్కడ జరుగుతుంది? అసలు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏంటన్న విషయానిపైన మనతో మాట్లాడడానికి మాధవరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ జనరల్‌గా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ ప్రమోట్ చేయడం వల్ల ఇన్వెస్ట్ చేసి మోసపోయి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? శ్రావణి గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ పాయింట్ ఐ థ్యాంక్ టు బిగ్ టీవీ టు కమ్ ఫార్వర్డ్ దిస్ వన్. ఇక్కడ ఈ బెట్టింగ్ అనేది పెద్ద మాఫియా. దానికి వెనకాల చాలామంది ఉంటారన్నట్టు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ వాన్ డబ్బుల కోసం, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎవరైతే బెట్టింగ్ యాప్ మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళు డబ్బుల కోసము ఏమైనా చేస్తుండొచ్చు. సో యాక్చువల్గా మనం పర్మనెంట్ సొల్యూషన్ కావాలన్నా, టెంపరవరీ సొల్యూషన్ కావాలంటే మనం ఆలోచించేది పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టు. ఇన్ఫ్లుయెన్సర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన ఇన్ఫ్లుయెన్సర్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాదు కదా, ఉపాధ్యాయుల కంటే ఎక్కువ కాదు కదా, చట్టం కంటే ఎక్కువ కాదు కదా. వాడెవరో ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారని చెప్పి వీళ్ళు ఇరుక్కుపోతున్నారంటే వీళ్ళకి తెలియట్లేదు బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇట్లా గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే డ్రగ్స్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం రాంగ్. ఓకే, వీళ్ళ మీద ఖచ్చితంగా 100% చట్టరీత్యా చర్య తీసుకోవాలి. 318 ఏదైతే 4 సెక్షన్ ప్రకారము వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, అంతే. కాకపోతే రేపొద్దున ఈడు కాకుండా ఇంకొకటి వస్తాడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, లేకపోతే వేరే దేశం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అప్పుడైనా ప్రాబ్లమే కదా. సో బేసికల్గా ఏంటంటే ఈ జూదం అనేది బెట్టింగ్ అనే కాదు, వందల రకాల సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి. ఇది ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసినంత వరకు ఎవడు గెలవలేదు ఆడినవాడు. సో ఎవడు గెలవలేదన్నప్పుడు ఎందుకు ఆడాలి? ఫస్ట్ పాయింట్, డబ్బులు పెట్టి ఆడుతున్నామా, సరదాగా ఆడుతున్నామా? ముఖ్యంగా ఆన్లైన్ చెస్ గేమ్ తప్పిస్తే ఏ గేమ్ అయినా కానీ జనాలకు పెద్ద ఉపయోగం ఉండదు అన్నట్టు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే సమాజం తరపున మనం పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే విద్యాలయాల్లో, ముఖ్యంగా ఇంట్లో. సో దీని మీద ఎక్స్టెన్సివ్ డిస్కషన్ చేయాలి. దీని మీద కాదు, రకరకాల క్రైమ్స్ జరుగుతున్నాయి. వాడు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటాడు, అది ఫేక్ కావచ్చు. ఇంకోటి వచ్చి మీ లోన్ యాప్లో లోన్ తీసుకోమంటాడు, అది 10 times తీసుకుంటుంటారు లోను. సో ఏ రకంగానే అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మాటను నమ్ముతున్నారంటే వాడు లో లెవెల్ థింకింగ్ ఉన్నోడే, వాడేం తెలివి ఉన్నాడు ఎవడు నమ్మడు. ఎందుకంటే ఎవడండి ఇన్ఫ్లుయెన్సర్ మన జీవితంలో ఏ రకంగా పనికొస్తాడు? ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినామని మనం కరెంట్ పట్టుకుంటామా? ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినామని మనం బిల్డింగ్ మీద నుంచి దూకుతామా, లేకపోతే నీళ్ళలో దూకుతామా? కాదు కదా. అలానే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినామని ఇది చేయొద్దు. సో ఖచ్చితంగా అంటే మన స్వీయ అవగాహన, ఫ్యామిలీ పెద్దలు లేకపోతే విద్యాలయాలు ఇవన్నీ కొద్దిగా కంటిన్యూస్గా డిస్కస్ చేస్తూ అవేర్నెస్ చేస్తే చాలా తగ్గించవచ్చు. లేదు వీళ్ళని అరెస్ట్ చేసినాం అనుకో, ఈ 11 మంది కాదు కదా, 1100 మంది ఉంటారు. వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉంటారు. ఓకే, వేరే రాష్ట్రాల నుంచి పోలీసు వాళ్ళు పోయి అరెస్ట్ చేస్తారు, ఫైన్. వేరే దేశాల్లో ఉంటే వాట్ యూ డూ? తెలియదు కదా. రేపొద్దున మాస్క్ పెట్టుకొని చేస్తారు, ఇంకోటి పెట్టుకొని చేస్తారు. సో చాలా ఇబ్బంది అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే అవగాహన కల్పించడం. మనం ఆ పాయింట్లో ఎక్కువ మూవ్ అయితే మనకు లాంగ్ రన్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న మొక్కై వంగనేది మానై వంగున అని చెప్పి, సో ఏదైనా కొంత టైంలో ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. అసలుకి జరగకుండా చేయడం ఉత్తమ పని అన్నట్టు. సో అంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు నిన్నగాక మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి తోచిన వీడియోలు చేసుకొని ఫేమస్ అయిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళని కొంతమందికి అంటే తక్కువ ఫాలోవర్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎంత ప్రమోట్ చేస్తున్నారు అనంటే కొన్ని లక్షలు కూడా వాళ్ళు మనీ హంటింగ్ అని చెప్పి ఇలా విచ్చలవిడిగా డబ్బులనేవి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసేవాళ్ళు వీళ్ళని ఏ విధంగా అప్రోచ్ అవుతారు? కిందనే ఒక లింక్ ఇస్తారన్నట్టు. ఆ లింక్ను క్లిక్ చేసి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి, మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి, లేకపోతే వాళ్ళకి రెఫరల్ లింక్ ఇస్తారు. మామూలుగా రెఫరల్ లింక్ అంటే అఫిలియేట్ లింక్ మాదిరి ఇస్తారు. సో ఈ లింక్ ద్వారా ఎవరైనా పోయి జాయిన్ అయితే వాళ్ళకు 10%, 15% కమిషన్ ఇస్తారు, లేకపోతే లంసమ్ అయిన ఇస్తారు. యాక్చువల్గా కోట్లల్లో తీసుకుంటున్నారు అన్నట్టు. మీకు తెలుసు కదా, ఎవరైనా చీట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఒక ఇంటిని దొంగతనం చేయాలంటే ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చి దొంగతనం చేయడు కదా, ముందు రోజు వచ్చి రెక్కి చేసుకొని పోతాడు కదా. అట్లా వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది, ఆర్గనైజ్డ్ మాఫియా ఇది ఓ రకంగా చెప్పాలంటే. సో అగైన్ నేను ఎట్లా చెప్తానంటే ఈ మొబైల్ అనేది మనం వాడుకోలేకపోతే అది మనల్ని వాడుకుంటుంది.
జనరల్గా ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వాడుకుంటున్నారు మొబైల్ని, కానీ ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులను ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మొబైల్ ద్వారా వాడుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మొబైలు కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. ఇక్కడ బాధితులకు భస్మాసురాస్త్రం అవుతుంది, వాడు ఎవడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా వానికి బ్రహ్మాస్త్రం వస్తుంది డబ్బుల రూపంలో. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఈ మొబైల్ కానీ సోషల్ మీడియా కానీ మీ చదువుకు, మీ వ్యాపారానికి, మీ అభ్యున్నతికి వాడుకోండి. ఎంటర్టైన్మెంటు గేమ్సే కాదు కదా లైఫ్ అంటే. సో ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే సంఘటితంగా ఆలోచించాలి. నేను చెప్పేది నేను ఒక్కరిని కాదు, మీరు ఒక్కరని కాదు, సంఘటితంగా వ్యవస్థలో ఇలా ఆలోచిస్తేనే. లేకపోతే ఏంటంటే మనకు తెలియకుండా నేను ఎందుకు ఇంతకుముందు విలేజెస్లో కార్డ్స్ ఆడుతున్నారు, ఎక్కడో ఒక రూమ్లోనో ఒక చెట్టు కిందనో ఆడుతున్నారు. ఇప్పుడు మొబైల్ ఉంది కాబట్టి వాన్ రూమ్లోనే ఆడుతున్నాడు ఇంట్లో. సో తెలియదు పేరెంట్స్కి. ఎప్పుడు తెలుస్తుంది? పేరెంట్స్ ఇది ఎక్స్ట్రీమ్ కేసు అయినాక తెలుస్తుంది. వాడు అప్పులు చేసినాక అప్పులో ఇంట్లోకి వస్తే సరిపోతుంది. చాలామంది అండి దానివల్ల ఎఫెక్ట్ ఎట్లయితుందంటే వానికే కాదు ఫ్యామిలీకి అంతా ఎఫెక్ట్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు పోగొట్టుకున్నాడు. భార్య 2 పిల్లలను చంపి తన ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు ఏం చేసినారు, భార్య ఏం చేసినారు? సో ఇక్కడ విషయం ఏంటంటే మనము దీన్ని ఒక సామాజిక సమస్య మాదిరి చూడకోకుంటే సో మనం ఓన్లీ వీళ్ళని అరెస్ట్ వరకే ఆగిపోతుంది. మనం ఏదో ట్రెండింగ్ న్యూస్ కోసము ఇంకో దానికోసము మారి చూడకోకుండా ఇది ఒక పెద్ద భూతం. దీన్ని పర్మనెంట్గా ఎట్లా కంట్రోల్ చేయాలనే ఆస్పెక్ట్లో చూసినారంటే మాత్రం కంపల్సరీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి దురాఘాతాన్ని ప్రజలకు తెలియజెప్తూ స్లోగా చేయాలి. నేను 10 సంవత్సరాల నుంచి ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తున్నాను. తెలంగాణ పోలీసులకు 4 టైమ్స్ ఇచ్చాను. ఐఐటి చెన్నైలో మాట్లాడినాను, నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్లో మాట్లాడినాను. మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా ఈ సైబర్ నేరాల మీద అప్డేట్ కావాలంటే ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక ఛానల్ నడుపుతున్నాం మేము. దాంట్లో జాయిన్ అయ్యి ఫాలో అవ్వచ్చు, ఎప్పటికప్పుడు న్యూస్ తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు నిన్న ముంబైలో ఒక ఆమె 20 కోట్లు నష్టపోయింది. కాదే ఆన్లైన్ గేమ్ కాదు, డిజిటల్ అరెస్ట్. అంటే నేనేం చెప్తున్నానంటే దెర్ ఆర్ మెనీ వేస్ వేర్ ద పీపుల్ ఆర్ కమింగ్ డిఫరెంట్ వేస్ అన్నట్టు. ఇదే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ డిజిటల్ అరెస్ట్ రూపంలో ఇంకొకరిని చీట్ చేయొచ్చు కదా, లేకపోతే ఇంకొక విధంగా చేయొచ్చు కదా. సో బెస్ట్ వే ఏంటంటే ఓవరాల్ పరిజ్ఞానం కావాలి జనాలకి. ఓవరాల్ పరిజ్ఞానం వస్తేనే కానీ ఇవి అరికట్టలేము. నిన్న ఒక అబ్బాయి నాకు లింక్డ్ నుంచి మెసేజ్ ఇచ్చాడు, సార్ షెల్ ఐ టాక్ అని మాట్లాడు. ఎవరికో 50,000 ఇచ్చినాడంట జాబ్ గురించి. ఎక్కడైనా డబ్బులకు జాబ్ వస్తాయి? ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీ టాలెంట్కి జాబ్ ఇచ్చారా, డబ్బులకి ఇచ్చారా? సేమ్ అట్లనే నాకు కూడా నా టాలెంట్కి ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఆయన కెమెరామెన్కి ఆయన టాలెంట్కి ఇచ్చినారు, డబ్బులు కాదు. ఈ కామన్ సెన్స్ మిస్ అవుతుంది అన్నట్టు డబ్బులు. సో వాడేం చేస్తాడు, ఒక్కొక్కరితో 10 లక్షల తరపున ఒక 10 మందితో తీసుకుంటాడు, ₹1,00,00,000 అవుట్. సో ఈ సోషల్ మీడియా ఒక స్లోగా ఈ పిక్ ప్యాకింగ్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి ఇవి. సో మనము మన పిల్లలకు కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడైనా సోషల్ మీడియా గురించి జాగ్రత్తలు చెప్పినారా? సో అది మిస్ అవుతుంది. సో ఆ పర్స్పెక్టివ్లో పోతే మనము దీన్ని 100% అరకట్టు లేదు. నేరస్తుని చేయాలంటే ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చింది, రేపులు ఆగుతున్నాయా? లేకపోతే ఇంకొక చట్టం వచ్చింది, ఆ యాక్సిడెంట్ ఆగుతున్నాయా? కాదు కదా. సో నేనేం చెప్పింది అంటే స్వీయ అవగాహన, స్వీయ రక్షణ, ఇది చాలా ఇంపార్టెంట్. సో అంటే మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో ఎవరైతే ఇవి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అదేంటి లోయర్ పీపుల్, నార్మల్ పీపుల్, అంటే మిడిల్ క్లాస్ నుంచి అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. కానీ మనకి పెద్ద సెలబ్రిటీస్ అయినా కానీ అథ్లెట్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదు. అంటే ఈ చిన్న లాజిక్ కూడా ప్రజలకు అర్థం అవ్వలేకపోతుందా? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు యాక్చువల్గా మీరు గమనిస్తే గ్రూమింగ్ ఉంటుంది అన్నట్టు. గ్రూమింగ్ ఐడియా ఉంది కదా, స్లోగా గ్రూమింగ్ చేసి తర్వాత ఎక్స్ప్లాయిట్ చేస్తారన్నట్టు మామూలుగా. సో మీరు గమనిస్తే నేను విలేజ్ వాతావరణం నుంచి వచ్చినాను. నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం అన్నట్టు. యాక్చువల్గా చిన్నప్పుడు ఒక పొట్టేలు మన వెంట రావాలంటే కొంత పసురు పోస్తున్నారు అన్నట్టు. తర్వాత అది ఆ పసురు కోసం ఇంకో దానికోసం మన వెంట వస్తుంది అన్నట్టు. ఈ సోకాల్డ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది డబ్బులు పంచుతారన్నట్టు. యాక్చువల్గా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పంచడానికి? ఒక బార్బర్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తారన్నట్టు, ఒక వాషర్మెన్ దగ్గర పోయి డబ్బులు ఇస్తారు, ఒక కోబ్లర్ దగ్గర పోయి డబ్బులు ఇస్తారన్నట్టు. ఇక్కడ చూసేవాళ్ళు అబ్బా ఇతను చాలా గ్రేట్ పని చేస్తున్నాడని. మనకు తెలియకోకుండానే ఎక్కడైనా కానీ ఏదైనా మనీ రూపకంగా, అది కౌన్ బనేగా కరోడ్పతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, డబ్బుల రూపకంగా, బెట్టింగ్ రూపకంగా తెలియకోకుండానే అదే మన మైండ్లో ఇంజెక్ట్ చేసినారన్నట్టు. సో స్లోగా ఒకసారి ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినాక ఇంకా వీళ్ళు ఏ కథలు చెప్పడం స్టార్ట్ చేస్తారన్నట్టు. బెస్ట్ ఏంటంటే
నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట లేని జ్ఞానం అంతా మనకు ఫింగర్ టిప్స్లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1996లో ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ కావాలంటే కంపల్సరీ కోచింగ్ పోవాలా, పుస్తకాలు చూడాలి. ఇప్పుడు నేను మొబైల్లో చూడొచ్చు, మా పిల్లలు మొబైల్లో చూడొచ్చు, మేము కానీ మా పిల్లలు. దాన్ని వాడుకునేటట్లు మనం ఎంకరేజ్ చేయాలని. లేకపోతే ఏమవుతుందంటే వెన్ యూ డోంట్ షో రైట్ వే ద పీపుల్ ఫాల్ ఇన్ టు ద రాంగ్ వే. అంతే కదా, మీరు రైట్ వే లేకపోకుంటే ఏంది, ఆల్టర్నేటివ్ రాంగ్ వే ఉంటుంది. ఇప్పుడు 2 + 3 = 5, దట్ ఈజ్ రైట్. 2 + 3 = అదర్ దాన్ 5, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. సో అలా ఈ సోషల్ మీడియాను ప్రాపర్గా యూజ్ చేసుకోమని మనం చెప్పలేకపోతే వాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ కాకుంటే ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ చేతిలో పడతారు, లేకపోతే ఈ చెత్త సీరియల్ కాకుంటే ఇంకో చెత్త సీరియల్ చూస్తాడు, లేకపోతే ఈ చెత్త స్క్రిప్ట్ కాకుంటే ఇంకోటి, లేకపోతే దాన్ని ఏమంటారు వెబ్ సిరీస్ చూస్తారు, ఇంకోటి. అంటే వాళ్ళ లైఫ్కు దీన్ని వాడుకునేటట్లు మనం ఎంకరేజ్ చేయాలనేది నేను చెప్పేది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ పెరుగుతుంది, అంతా పెరుగుతుంది. అది దేశానికి కూడా మంచిదే కదా. ఓ పక్క మనం స్పేస్లోకి వెళ్తున్నాము, అవన్నీ ఆలోచించాలా. ఇప్పుడు స్పేస్లో ఆమె 9 నెలలు ఎన్నుకున్నది, వచ్చినాక వెంటనే నడవగలుగుతుందా లేదా, ఎందుకు నడవలేదు, గ్రావిటీ వల్ల నడవలేదు, 9 నెలలు ఆమె నడవలేదు కదా. సో మనం ఒక రోజు ఇట్లనే ఒక సైడ్ పనుకుంటే మొత్తం బాడీ అంతా పట్టేస్తుంది. సో ఎందుకు మనం స్విమ్మింగ్లో దిగినప్పుడు నీళ్ళు మనం వెయిట్ లెస్ ఉంటాము, నడిచినా కానీ ఫ్రీగా ఉంటాము. అట్లనే స్పేస్లో అలా అలా వాళ్ళకి సైన్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యే వీడియోస్, సినిమాలు, లేకపోతే యూట్యూబ్, చాలా చాలా ఛానల్స్ ఉన్నాయండి నాలెడ్జ్ ఇచ్చేటివి. అవి ఫాలో అయితే వాళ్ళకి మంచిది, దేశానికి మంచిది అవ్వబోవాలి. ఎందుకంటే యూత్ అనేది దేశానికి ఒక పెట్టుబడి కదా. సో అంటే ఇప్పుడు ఏదైతే 11 మంది పైన కేసు అయ్యో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే కొంతమంది ఒక 2-3 మాత్రమే కేసు విచారణకు అటెండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఒకవేళ అడిగినా కూడా ఏమని చెప్తున్నారు అని అంటే మేము తెలిసి తెలియక పోస్ట్ చేసాము అని అంటున్నారు. అంటే నిజంగానే వాళ్ళు తెలిసి తెలియక చేసి ఉండారంటారా? 100% తెలిసే చేసింటారు. లా హ్యాజ్ నో ఎక్స్క్యూజ్, లా హ్యాజ్ నో ఎక్స్క్యూజ్. ఎందుకు చెప్తున్నానంటే నేను 10 సంవత్సరాల కింద మర్డర్ చేసినాను, తెలియక చేసినానంటే ఒప్పుకుంటుందా? మర్డర్ చేయడము ఈ నేరం చేయడం రెండు ఒకటే, కాకపోతే ఫార్మాట్ డిఫరెంట్. సో అదంతా ఏముండదు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అవేవో సింపతి కోసం వీడియోలు పెడతారు. తెలిసి తెలియక ఎట్లా అండి, వాళ్ళకి డబ్బులు తీసుకోలేదా? ఓ పక్కన చాలామంది చనిపోతున్నారు, నాకు తెలిసి ఏదో ఫిగర్ చెప్పినారు, కరెక్ట్ తెలియదు, మళ్ళీ ఆర్టీఐ వేస్తే తెలుస్తుందేమో. 1800 మంది చనిపోయినారంట, 1800 మంది. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అయితే నా దగ్గరే కేసులు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, నా నెంబర్ ఇవన్నీ తెలియడం వలన. సో ఒక అబ్బాయి వచ్చాడు, ఐబీఎంలో పనిచేస్తున్నాడు. అబ్బాయి లిటర్గా నా దగ్గరికి ఇట్లా వచ్చాడు. మార్నింగ్ 9 అంటే మార్నింగ్ 8 o'clock 7 o'clock టైం ఇస్తే ఆ టైంకి వచ్చాడు. ముందు రోజు మాట్లాడినాడు. దేనికంటే సార్ నేను ఇట్లా ఆన్లైన్ గేమ్స్కు అడిక్ట్ అయినాను, నేను బయటికి రాలేకపోతున్నాను, ఏం చేయాలనో తెలియదు అన్నాడు. ఓకే ఒకసారి రండి మాట్లాడదామని చెప్పినాను. మాట్లాడదామని చెప్తే వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అడిగాను, లాస్ట్ టైం ఎప్పుడు అన్నావు, ఎంత పోగొట్టుకున్నావు అని అడిగినాను. జస్ట్ టు నో ఎగ్జాక్ట్లీ. అంటే గతంలో 10 ఏళ్ళ నుంచి ఆడిండొచ్చు, మాకు సంబంధం లేదు. లాస్ట్ టైం ఎప్పుడు అన్నావు, ఎంత పోగొట్టుకున్నావు అని. ఐఎమ్ షాక్డ్. నాతో మధ్యాహ్నం మాట్లాడితే పొద్దున వచ్చినాడు కదా, నైట్ 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. అంటే ఎంత అడిక్ట్ అయినాడు చూడండి, ఎంత అడిక్ట్ అయినాడు. ఇది ఏమవుతుందంటే ఓవర్ ద టైము వాళ్ళు బయటికి రాలేరు. మనం చెప్పలేము అన్నట్టు. వాళ్ళు ఒకసారి ఇంకా జర్నీకి పోయినాక ఏదో అమెజాన్ అడవుల టైప్లో ఇరక్కుపోతారు అన్నట్టు. బెస్ట్ ఏంటంటే నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. ఒకవేళ ట్రాప్లో ఉన్నా కానీ వాళ్ళు డిస్కస్ చేయాలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలా, సమాజంలో ఏం జరుగుతుంది తెలియాలా, అసలు ఆన్లైన్ బెట్టింగ్లో గెలుస్తున్నామా లేదా. ఇప్పుడు ఏ టీవీ చూసినా అని, ఏ యూట్యూబ్ చూసినా అని ఈ బెట్టింగ్ గురించి డిస్కస్ చేసుకున్నా, స్టిల్ బెట్టింగ్ ఆడేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి మా బంధువులు కూడా మోసపోయినారు, లిటిల్గా నేను చెప్తున్నా కదా. సో కాకపోతే మీరు అడగచ్చు, మీ బంధువులు ఎట్లా మోసపోయినారంటే మనతో చెప్తేనే కదా. అంతే కదా. ఇప్పుడు ఈవెన్ మన కుటుంబ సభ్యులు కూడా మనతో చెప్తేనే కదా ఆ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఆలోచించడము. ఎవరు మొబైల్లో వాళ్ళు ఆడుకుంటున్నారు అనుకోండి, వీ డోంట్ నో వేర్ దే ఆర్ హెడింగ్ అన్నట్టు. అన్లెస్ అంటే అది ఏమంటారు, అది బయటికి తెలిసేవారు. బయటకు ఎప్పుడు తెలుస్తుంది, వాళ్ళ అప్పులోళ్ళు మన దగ్గరికి వస్తారు అన్నట్టు. లేకపోతే వీళ్ళు చనిపోతారు, లేకపోతే వీళ్ళు దాన్ని ఏమంటారు, ఏదో బంగారు అవన్నీ తాకట్టు పెడతారు. ఇట్లా రకరకాలుగా ఫైనల్గా తెలిసిపోతారు అన్నట్టు. ఒక కేసు షాక్ నేనైతే. ఒక ఆమె కరీంనగర్లో ఆన్లైన్ గేమ్స్ ఆడి ఫైనల్గా ఒత్తిడి తట్టుకోలేక, అప్పులలో ఒత్తిడి లేక చనిపోయింది. వాళ్ళ భర్తకు తెలియదు, ఆ అమ్మాయి తమ్ముళ్ళకి అన్నలకు తెలియదు. ఫైనల్గా భర్త వలన చనిపోయినానని చెప్పి అతన్ని జైల్లో వేసినారు.
సో మొబైల్ తర్వాత అవన్నీ చెక్ చేసి ఈమె ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయింది. ఇప్పుడు చూడండి, భర్తకి ఏం సంబంధం లేదు. అంటే ఇక్కడ చెప్పాల్సిందంటే, మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా ఇట్లా ఆన్లైన్ గేమ్స్ కానీ ఇంకోటి కానీ సీక్రెట్గా రూమ్లో చేసుకుంటే మాత్రం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్పడానికి అన్నట్టు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఏ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లం. కాకపోతే ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా కానీ దానికి రూట్ కాజ్ అనేది ఉంటుంది. ఆ రూట్ కాజ్ను మనం అడ్రస్ చేసినారంటే వన్స్ ఫర్ ఆల్ ఓకే. మీరు ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలని 100% వాళ్ళని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇవ్వాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు వేయాలి. హౌ దే కెన్ ప్లే విత్ ద సొసైటీ, అంతే కదా. సేమ్ అందుకోసం చెప్పేది అన్నట్టు. సో వీ షుడ్ థింక్ ఇన్ ద గ్రాస్ రూట్ లెవెల్. ఈ విద్యాలయాలు కానీ సంస్థలు కానీ కంపల్సరీ అవేర్నెస్. కరోనా మీద ఎట్లా అవేర్నెస్ ఇచ్చినాయి, అంతకంటే అవేర్నెస్ ఇవ్వాలి. ఒక కరోనా, ఒక ఎయిడ్స్, క్యాన్సర్, తుఫాను, ఎర్త్క్వేక్, సునామీ ఇవన్నీ కలిపితే సైబర్ నేరాలు తక్కువ అవుతాయి అన్నట్టు. అంత ఇది అన్నట్టు. మిగతాటివన్నీ టైం డ్రివన్ ఉంటాయి, ఇది ఇన్ఫైనైట్, తెలియదు. ఇంకా ఇవి ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి, తగ్గవు అన్నట్టు. సో అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ సైడ్ నుంచి తప్పు ఉంది అని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇటు ప్రజల వైపు నుంచి కూడా అంతే తప్పు ఉంది. ఎందుకు అని అంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళు ఎవరో చెప్తున్నారని దాన్ని ముందు వెనక ఆలోచించకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి చనిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజలకు మీరే విధమైనటువంటి అడ్వైస్ ఇస్తారు? ఇది ఒక 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 గాయం అయింది, లేకపోతే ఒక యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, ఒక 60 రోజులు రెస్ట్ ఉంటుంది కదా మామూలుగా. సో ఏదైనా అని ప్రాబ్లం ఉందంటే ఏదో స్విచ్ ఆఫ్ సొల్యూషన్ ఉండదు. కంపల్సరీ చెప్తుండలేదా, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. అది స్కూల్ లెవెల్లో కావచ్చు, కమ్యూనిటీ లెవెల్లో కావచ్చు, ఆర్గనైజేషన్ లెవెల్లో కావచ్చు. ఇప్పుడు టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లేకపోతే కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసి ఈ ప్రాబ్లం ఉండదు. నేను పాత బస్తీలో 2 సార్లు ఇచ్చినాను సైబర్ నేరాల గురించి. తాడపత్రిలో వైశాస్కి ఇచ్చినాను, మంగళగిరిలో పద్మశాలి సంఘం వాళ్ళకి ఇచ్చినాను. సో ఈవెన్ హైదరాబాద్లో బ్రాహ్మణ్ సంఘం వాళ్ళకి ఇచ్చినాను. ఇట్లా సంఘాలు ముందుకు రావాలి, అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళ సభ్యులకే కదా కల్పించేది. మనమేం బంగ్లాదేశోనికి, మయన్మారోనికి, ఇంకోరికి ఇవ్వట్లేదు కదా. సో అట్లా ఆర్గనైజేషన్ ముందుకు రావాలి, స్కూళ్ళు ముందుకు రావాలి. స్కూళ్ళు లక్షలు తీసుకుంటున్నారు కదా ఫీజులు. వాళ్ళు చెప్పే A+B² ఎక్కడైనా పనికి వస్తుందా లైఫ్లో? ఎగ్జామ్లో 2 మార్కులు తప్పిస్తే. సో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళైతే డబ్బులు కడుతున్నారు కదా. తండ్రి నష్టపోతే పిల్లోడు స్కూల్లో డిస్కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది కదా. ఎంత అండి అసలు? ఒక జూమ్ మీటింగ్లో ఎవ్రీడే లక్షలాది మంది కండక్ట్ చేయొచ్చు. స్కూళ్ళు ముందుకు రావాలి, వాళ్ళకి కొద్దిగా దిమాకు ఉండాలి. వీళ్ళు దేశ పౌరులు, మనం దేశ పౌరులకు మనం దాన్ని ఏమంటారు, నాలెడ్జ్ ఇస్తున్నాము, దేశ పౌరులు తయారు చేస్తున్నాం అనే ఒక ఇంగిత జ్ఞానం ఉంటే ఇవి చాలా కంట్రోల్ అవుతున్నాయి. లేకపోతే నేను స్కూల్ నడుపుతున్నా, నేను బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ కూడా కాదు, అది సొసైటీ నాన్ ప్రాఫిటబుల్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అదంతా అవన్నీ. సో బిజినెస్ అనేది పక్కన పెడితే వాళ్ళు సమాజము అన్నీ అట్లీస్ట్ నేను పే చేస్తున్న 1,00,000-1,50,000 స్టూడెంట్ పే చేస్తున్న దానికి కొంత ఒక 10 రూపాయలు వాల్యూ ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేయొచ్చు. సో సెషన్స్ ద్వారానే ఇది నివారించాలి. ఓన్లీ అవగాహన. మీరు తెలుసు కదా, ఆద్మీకో మత్ మారో సోచ్కో మారో అంటాడు అన్నట్టు ఏదో సినిమాలో. అంటే మనిషిని చంపద్దు, మనిషి ఆలోచన చంపు. ఇప్పుడు మనిషిని చంపితే ఏమవుతుంది? మనిషి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్గా చెప్తాను, నెగిటివ్గా చెప్తాను. గాంధీ మహాత్ముడు ఉన్నాడు. గాంధీ అనే వ్యక్తి మనిషి కాదు, ఆలోచన. అహింస సత్యాగ్రహం నేటికి అప్లికబుల్ అవుతుంది. అదే లాడన్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను కూడా మనిషి కాదు, ఆలోచన. అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఆలోచన స్ట్రాంగ్ ఉంటే, ఆలోచన చేంజ్ చేయగలిగితే సమాజంలో చాలా మార్పులు తీసుకురావచ్చు. లేదు ఆ మనిషిని చంపినా కానీ అతని ఆలోచనను చంపలేదనుకో. ఎందుకు ఇప్పుడు దరిదాపు 200 సంవత్సరాలు అవుతుంది కార్ల్ మార్క్స్ చనిపోయి. ఐ థింక్ 1818లో పుట్టిండేది అతను, 2018, 200 years పైన. బట్ స్టిల్ దాస్ క్యాపిటల్ అనేది ఉంది కదా, స్టిల్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, కమ్యూనిజం అనేది ఉంది. ఆలోచన అంత పవర్ఫుల్ అండి. సో ఎప్పటికీ మనం సమాజాన్ని మార్చాలంటే ఆలోచన మార్చాలి. ఏదైనా కానీ నేను చెప్పేది, నేను వాళ్ళ ఈ ఆలోచన కరెక్టు, ఆలోచన తప్పు అనట్లేదు. గవర్నమెంట్స్ కానీ సమాజం కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ప్రాబ్లంను సాల్వ్ చేయాలంటే ప్రాబ్లంను గ్రాస్ రూట్ లెవెల్లో అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్నికల్లో డబ్బు మద్యం పంచుతున్నారు కదా, ప్రతి ఒక్కరు ఏమంటారు, తీసుకునేవాంది తప్పు, ఇచ్చేవాంది తప్పు అంటారు, అంతే కదా. సో తీసుకునేవాంది ఇచ్చేవాంది తప్పు కాదు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు,
అంటే ప్రజలకు దూరం అయినందుకు దగ్గర కావడానికి వీడు డబ్బులు ఇస్తున్నాడు. సో ఇచ్చేది ఇది ఒకటే, ఈ టైంలో ఇస్తున్నాడని చెప్పి వాని దగ్గర తీసుకుంటున్నారు. ఫైనల్గా మనకు రాంగ్ పొలిటీషియన్స్ వచ్చి, మొత్తం రాంగ్ పొలిటీషియన్ వచ్చినప్పుడు సిస్టమ్ అంతా వాళ్ళ రాంగ్ చేతులు లేకపోతుంది ఫైనల్గా. సో నేనేం చేసినానంటే 2014లో దీనికి ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాలని జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది కాన్సెప్ట్ డెవలప్ చేసినాను. నేను ఒక కొన్ని సంవత్సరాల తర్వాత, మేబీ 30, 40, 50 ఇయర్స్ తర్వాత నేను చనిపోవచ్చు, బట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఐడియా ఉంటుంది. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని, ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చూడొచ్చు. సో ఒక ఐడియాని ప్రపోజ్ చేస్తున్నాం. మేబీ మనం జీవితకాలంలో అచీవ్ కావచ్చు, అచీవ్ కాకపోవచ్చు. సో ఈ విషయం ఏంటంటే మనము ప్రాబ్లంను అర్థం చేసుకుంటే సొల్యూషన్ వస్తుంది. ప్రాబ్లంను అర్థం చేసుకోకుంటే ఓన్లీ మనం గల్ఫ్లో మాదిరి పనిషింగ్ మోడల్ అన్నట్టు, ఆడు శిక్ష చేసినాడా వేసేయి, వారానికి వేసేయి, ఎన్కౌంటర్ చేయి, ఓకే ఎన్కౌంటరు వారానికి వేసేయి మంచిదే, కాబట్టి దానివల్ల పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. భయం ద్వారా రాదు, ఆలోచింపజేయడం ద్వారా. ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్స్ 100% మన సహకారం లేని జరగట్లేదు. ముఖ్యంగా అన్ని సైబర్ నేరాలు, మీరు ఒక బండి ఉంది మీది, లేకపోతే మీ మొబైల్ ఉంది, మీ గోల్డ్ చైన్ ఉంది, మీ సహకారం లేని వాడు దొంగతనం చేస్తాడా? చేయడు కదా. అంటే వాడు దొంగతనం చేసేటప్పుడు అయితే మనకు తెలిసి అయితే చేయడు కదా. అదే సైబర్ నేరాలు, అది ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, న్యూడ్ కాల్ ట్రాప్ కావచ్చు, లోన్ యాప్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, OLX ఫ్రాడ్ కావచ్చు, ప్రతి దాంట్లోనూ విక్టిమ్ సహకారం ఉంది. ఎందుకు విక్టిమ్ సహకారం ఉంది? మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ కావచ్చు. ఎందుకు విక్టిమ్ సహకారం ఉంది? ఎందుకు విక్టిమ్ సహకారం ఉందంటే విక్టిమ్కు తను మోసపోతున్నానని, తనను ఎవడో మోసం చేస్తున్నాడని తెలియకపోవడం వల్ల. సో ఖచ్చితంగా దీని గురించి కూలంకషంగా డిస్కస్ చేయాలి. ఎప్పుడైతే దీని గురించి విస్తృతంగా డిస్కస్ అవుతుందో ఆ రోజే ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. లేకపోతే నెవర్ ఎండింగ్, ప్రతిసారి ఇట్లా ఏదో ట్రెండింగ్ న్యూస్ వస్తుంది, దాని గురించి డిస్కస్ చేస్తారు, వారం రోజుల తర్వాత మళ్ళీ ప్యాకప్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, అంటే ఏదైనా కూడా మనకి మన ఆలోచనలోనే ఉంటుంది. వాళ్ళు అసలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, దాన్ని మనం ఎందుకు అమలు చేయాలి అన్న దానిపైన ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అనంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన చుట్టూ ఉన్న ప్రజలే, వాళ్ళకి ఏమాత్రం అంటే కాన్షియస్ లేని ఒక యాప్ని అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏ హయ్యర్ ప్రొఫైల్స్ కూడా వాటిని ప్రమోట్ చేయట్లేదు, కేవలం ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయాలపైన ఇటు స్కూల్లో పిల్లలకి కానీ, ఇటు మన సొసైటీలో కానీ దీని గురించి పూర్తి వివరాలు అనేవి పిల్లలకి కానీ, ఇటు పెద్దలకి కానీ అందరికీ తెలియపరిచి వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా వాటిలలో ఇన్వెస్ట్ చేసి ప్రాణాలను తీసుకోకూడదు అని చెప్పేసి అయితే మాధవరెడ్డి గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ చైతన్యతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.